తసరవల బొడ్డు బిఆర్ నాయుడా చాలా కాలం యాదుండేటట్టయితే చేస్తా ఉన్నావు నిజంగా నువ్వు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, తగ్గేదే లేదు. ఏమి ఏమి ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన తప్పేంటి అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నావా? కార్మిక క్షేత్రానికి చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు పనులు రంకు పనులు చేసి తప్పేంటి అని చెప్పి అడుగుతా ఉన్నావంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ, అభిమానం, భక్తి, భయం ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక తప్పుడు ఎస్యూపీసీ చైర్మన్గా ఉండి ఒక తప్పు చేశాడని తెలిసిన వెంటనే గంటల్లో తీసి బయటపడేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అతను మళ్ళీ మీ పార్టీలోనే కూర్చొని భజన చేస్తూ ఉన్నాడు. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తూ ఉండవు? సో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే వైకుంఠ ద్వార దర్శనాల్లో తొక్కిసలాట జరిగితే మీ పార్టీకి చెందిన వాళ్ళే నిన్ను సోషల్ మీడియాలో ఏకిపడేశారు. మీనాక్షి చౌదరిని ఫాలో అయ్యే దాంట్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క టీటీడీని ఫాలో అయ్యి తప్పేదని జరిగేది కానీ వెంటనే అన్ఫాలో చేస్తావు. ఇప్పుడేమో ఇంకొకరు చాంతాడంతుందంటే చిట్ట తీయడానికి సిద్ధపడతా ఉన్నారు. అందరూ బయటకు వచ్చి మాట్లాడడానికి తమరి బాగోతాలన్నీ ఇన్ని బాగోతాలు చేస్తూ రంకు నేర్చినాము బొంకు నేర్చిన అన్నట్టుగా తప్పేంటి అని అడుగుతా ఉన్నావా? ఇంకెంతకు మించి ఏముంటుంది తప్పు? సో ఆల్రెడీ చెప్పాం మీకు, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. ఆయనతో పెట్టుకుంటే రంగుబడుద్ది. సో ఆయన ఆగ్రహవేశాలకు గురైనప్పుడు తంతే ఆకాశానికి తొక్కితే పాతాలని తప్పిస్తే భూమి మీద ఉండే ప్రసక్తే లేదు. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు ఆడకండి అయ్యా అని చెబితే ఈరోజు వచ్చి రాజకీయాలేమో వెంకటేశ్వర స్వామికి కలంకం అంటించారు. ఈరోజు వచ్చి నువ్వు తప్పుడు పనులు చేస్తూ టీటీడీ ప్రతిష్టని దెబ్బతీస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారా? టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసిందే మీరు. లేని జంతు కొవ్వు, లేని పంది కొవ్వు, లేని ఫిష్ ఆయిల్, లేని గొడ్డు మాంసం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డుకి కలంకం అంటించింది మీరు. సో వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడింది కూడా మీ చేతగాని అసమర్థత వల్ల. ఇలా తిరుమల ప్రతిష్టని మీరు దెబ్బతీస్తూ మా గురించి మాట్లాడతారా? తప్పుడు పనులు చేస్తూ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుంటారా? టీటీడీని అడ్డు పెట్టుకుంటారా? సో రంగు పడుద్ది అని చెప్పాను, రంగు పడింది. సో వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహవేశాలకు గురైతే పాపం పండితే ఎలా ఉంటుందో వినండయ్యా బాబు అన్నాం, వినలా. సో జరగబోయేది ఏంటో కూడా ఇంతగా అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.